నేపథ్యంలో దేశ ప్రజలందరి చూపు ఉత్తరప్రదేశ్ పైన ఉంది. లోక్సభలో సింహభాగం సీట్లు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు పొందగలిగిన వారికే ఢిల్లీ పీఠంపై కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రముఖులు బరిలో ఉన్నారు. అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ముఖ్యంగా వారణాసి, రాయ్ బరేలీ, అమేథీ, అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. ఉత్తరప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ మధ్య అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం రాయ్ బరేలీ. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ పోటీ చేస్తుండడం ఒక కారణం. 1952లో ఏర్పడిన రాయ్ బరేలీ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ గెలుస్తూ వస్తుంది. 72 ఏళ్ల చరిత్రలో 66 ఏళ్లు రాయ్ బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్ ను గెలిపిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీలు ప్రాతినిధ్యం వహించారు. సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో సోనియా స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఓడించడానికి బీజేపీ సాయశక్తిలా ప్రయత్నిస్తోంది. గాంధీ వంశానికి కంచుకోటలో ఉన్న రాయ్ బరేలీలో ద్విముఖ పోటీ ఉంది. బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. గాంధీల కుటుంబానికి కంచుకోటగా ఉన్న మరో నియోజకవర్గం అమేథీ. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆదరించిన అమేథీలో 2019లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అమేథీలో బీజేపీ తరపున స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరపున గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు అయిన కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. యూపీలో మరో ముఖ్య నియోజకవర్గం లఖన్పూర్. ఈ నగరాన్ని రాముని తమ్ముడు లక్ష్మణుడు కనిపెట్టారని, అందుకే లఖన్పూర్ అనే పేరు వచ్చిందని చెప్తారు. లఖన్పూర్ నుండి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 5 సార్లు గెలుపొందారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం లఖన్పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్వాదీ నుంచి రవిదాస్ మహోత్రా, బీఎస్పీ నుంచి సర్వర్ మాలిక్ పోటీ చేస్తున్నారు. దళితులు 10%, మైనారిటీలు 21% ఉన్న లఖన్పూర్ లో బ్రాహ్మణులు, వైశ్యులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఝాన్సీ ప్రాంతంలో 2014లో బీజేపీ నుంచి ఉమా భారతి గెలిచారు. 2019లో బీజేపీ ఆమెకు టికెట్ కేటాయించుకున్న బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ భారీ మెజారిటీతో గెలిచారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అనురాగ్ శర్మ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి ప్రదీప్ జైన్ పోటీ చేస్తున్నారు. 24% దళితులు ఉన్న ఈ నియోజకవర్గంలో యాదవులు, బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తారు. అగ్రవర్ణాల ఆధిపత్యం అధికంగా ఉన్న కైజర్గంజ్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఓట్లు ప్రభావితం చూపుతాయి. 13% దళితులు, 25% మైనారిటీలు ఉన్న కైజర్గంజ్ లో బీజేపీ తరపున కరణ్ భూషణ్ సింగ్, సమాజ్వాదీ నుంచి భగత్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఇక అయోధ్య డివిజన్ లో ఉన్న మరో నియోజకవర్గం బారాబంకీ. బారాబంకీలో 76% హిందువులు, 22% మైనారిటీలు ఉంటారు. బీజేపీ నుంచి రాజ్ రాణి రావత్, కాంగ్రెస్ నుంచి తనుజ్ పూనియా పోటీ చేస్తున్నారు. అయోధ్య మందిరం ప్రభావం చూపే నియోజకవర్గాల్లో బారాబంకీ ఒకటి.
మరో ముఖ్య నియోజకవర్గం ఫైజాబాద్. అయోధ్య రాముడు కొలువుదీరిన అయోధ్య ఫైజాబాద్ నియోజకవర్గంలోనే ఉంది. 76% హిందువులు ఉన్న ఫైజాబాద్ లో 2014-2019లో బీజేపీ విజయం సాధించింది. 2 సార్లు బీజేపీ తరపున గెలిచిన లల్లు సింగ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అవధేష్ ప్రసాద్, బీఎస్పీ నుంచి సచ్చిదానంద్ పాండే పోటీ చేస్తున్నారు. అయోధ్య మందిరం పూర్తయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనేదే ఇప్పుడున్న ప్రశ్న.